క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా, ఈ మాటలు మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తున్నాం. నెహెమ్యా ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారములు కాల్చబడినవని ఎరిగారో, ఆయన అక్కడ ఉపవాసం ఉండి దేవుని వైపు చూసి ప్రార్థించడమే కాకుండా రాజు దగ్గర సెలవు తీసుకొని వచ్చి యెరూషలేము చుట్టూ చూసి యెరూషలేము గోడలను కట్టడానికి పూనుకున్నట్టుగా మనం చూడగలం. కానీ ఎన్నో ఆటంకాలు నెహెమ్యాకు వచ్చినట్టు చూడగలం. సొంత యూదుల్లో నుండే కాకుండా ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి నుండి, అక్కడ ఆల్రెడీ ఉంటున్న వారి నుండి ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు ఈ నెహెమ్యా యూదులందరినీ సమకూర్చి ఎవరింటి దగ్గర ఎవరి ప్రాంతం దగ్గర వాళ్ళు ఆ యొక్క గోడను కట్టాలని పురమాయించినప్పుడు ఇక్కడ చూస్తే మనం మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు అంటే ఎవరైతే నెహెమ్యాకు విరోధంగా లేస్తున్నారో ఆ యొక్క గోడ కట్టకుండా, ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టబడకుండా ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళున్న దగ్గర నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునికి రావాలని మాటి మాటికి మాతో చెప్పగా, అంటే గోడ కట్టబడకుండా ఆ ప్రాకారాలు నిలబెట్టబడకుండా ఏం చేస్తున్నారంటే శత్రువులు ఎవరైతే యూదులు మనస్ఫూర్తిగా పనిచేయడానికి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకి ఆటంకాలు కలగజేస్తున్నారు. అందుకు వాళ్ళు ఆ యూదులు వచ్చి నెహెమ్యా దగ్గర ఉన్న వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, మీరు నలుదిక్కుల నుండి మీరు మా సహాయానికి రావాలి అని మాటి మాటికి చెప్తున్నారంట. అంటే వాళ్ళు మాటి మాటికి నెహెమ్యా దగ్గరికి వచ్చి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, అంత మాటి మాటికి శత్రువు వారిని ఆటంకపరుస్తున్నమాట, శత్రువు వారికి విరోధంగా లేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలమన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని చెయ్యాలి అని అంటే, దేవుని విషయాల్లో మనం నిలబడాలి అని అంటే శత్రువు మాటి మాటికి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మాటి మాటికి మన తొందర పెడుతూ ఉంటాడు. మనము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఇక్కడ చూస్తే నెహెమ్యా తర్వాత ఏం చేశారు అని అంటే, ఒక పక్క గోడ కట్టే పని, ఒక పక్క కత్తి పట్టుకునే పని పెట్టుకున్నారనమాట. అంటే రెండు ప్రక్కల శత్రువుని ఎదుర్కోవడానికి ఆయుధాన్ని ధరించారు, ప్రాకారాన్ని పూర్తి చేయడానికి ఆ యొక్క పనిముట్లను పట్టుకొని పని పూర్తి చేసినట్లుగా మనం చూడగలం. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని రాజ్యం కట్టాలన్నా, దేవుని రాజ్యంలో దేవుని విషయాల్లో మనం నిలబడాలన్నా శత్రువు మనల్ని ఆటంకపరుస్తాడు. మనము కూడా కొన్నిసార్లు దేవుని పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు శత్రువుని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అదే టైంలో దేవుని పని ఆగకుండా ముందుకు కొనసాగించే వారిగా మనం ఉండాలి అని ఈ దినము దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అటువంటి జ్ఞానము కలిగి మనము దేవుని రాజ్యం కట్టుదుముగాక, దేవుని సన్నిధిలో నిలబడదుముగాక, ప్రతి ఆటంకాలను కూడా తొలగించుకొని శత్రువుకు సిగ్గు కలిగేటట్టుగా, దేవునికి మహిమ కలిగేటట్టుగా మనము జీవించుదుముగాక. ఆమేన్.